ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం టిఎల్పేట ఏనుకూరు గ్రామ పంచాయతీలలో ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ పర్యటించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నిరుపేద లబ్ధిదారుల ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రామదాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. పేదల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అనారోగ్యంతో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. అన్న ఇచ్చేయండి ఒకసారి. ఓకేనా, ఎవరు శ్రమ పడవద్దు. బండి బండి చేసుకున్నాను. ఎవరికి అన్న 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 ఇటున్నా. అరే కలుపు తీసుందా? కలుపు తీసుందా? ఓకేనా, రైట్. సార్ జరగండి. ఎప్పుడు ఇల్లు కావాలనుకుంటే అప్పుడు ఇస్తా. ఈసారి సిస్టమ్ ఏంటంటే ఎమ్మెల్యే గారు దాని స్లాబ్ లెవెల్లో లేపుకొని స్లాబ్ వేసుకోవచ్చు మంచిగా, దీన్ని తీసేయకుండా అట్లా పెడదాం. ఆరోగ్యానికి గురైన వాళ్ళు హాస్పిటళ్ళల్లో వైద్య చికిత్స చేయించుకోవటం కోసం ప్రభుత్వ పరంగా ఏం పేరు ముప్పలేకి 60,000 రూపాయల చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్ ఇంటికి వచ్చి ఇస్తున్న నేపథ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇట్లా అనారోగ్యానికి గురై హాస్పిటల్కి పోయి ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళందరికీ కూడా చేదోడు వాదోడుగా రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తూ ఉన్నది. చాలా నాకు తెలిసి ఈ నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మనవి ఇచ్చాం. ఇంటింటికి పోయి చెక్కు ఇచ్చే కార్యక్రమం చేపట్టాం. దాంట్లో భాగంగా ఇవాళ ఉపేందరికి ఇంటికి వచ్చి ఆర్థికంగా వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ని ఇంటికి సూచిస్తూ ఉన్నాం.